వానరాకడా ప్రాణం పోకడా ఎవరికీ తెలియదన్నది ఓ నానుడి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతతో కొంతమేర వర్షపాతాన్ని అంచనా వేసినా అది అంతంత మాత్రమే. ఖచ్చితమైన వర్షపాతాన్ని అంచనా వేసే అత్యాధునిక సాంకేతికతను ప్రపంచంలో తొలిసారిగా ఐఐటి హైదరాబాద్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఆచార్య కీర్తి సాహు సారథ్యంలోని అధ్యయన బృందం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. భూమి నుంచి 6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆకాశంలో ఉండే పరిస్థితులను కృత్రిమంగా సృష్టించే సిమ్యులేటర్ను రూపొందించారు. వర్షపాతం అంచనా కోసం డ్రోన్లు, విమానాలు వంటి వాటిని ఆకాశంలోకి పంపి అక్కడి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇంత చేస్తున్నా అంచనాలకు, వాస్తవ పరిస్థితులకు భారీ వ్యత్యాసం ఉంటోంది. 10 ఏళ్లు శ్రమించి ఈ సమస్యను అధిగమించే పరిష్కారాన్ని ఐఐటి బృందం కనుగొంది. భూమి నుంచి 6 కిలోమీటర్ల ఎత్తులో పరిస్థితులను కృత్రిమంగా కల్పించే సిమ్యులేటర్ను ఐఐటి పరిశోధకులు కనిపెట్టారు. ఈ పరికరాన్ని పూర్తిగా ఐఐటి హైదరాబాద్ పరిశోధకులే రూపొందించారు. With a focus to study the rainfall modeling. And in order to measure the rainfall accurately, our research focus is in that area. Most of the measurements are done only in the cloud level or in the ground level. So there is no information available in the intermediate region. In the cloud, the condition is different. So this is the novelty of our experimental facility. We can create the experimental conditions in a way that it can mimic the atmospheric condition all the way from the cloud to the ground. But our machine learning tool can able to capture this what is there behind. It will be able to tell us the accurate measurement of the raindrop size distribution. మిషన్ లెర్నింగ్ ఆధారిత డిజిటల్ ఇన్లైన్ హలోగ్రఫీ సాంకేతికతను సైతం ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం భారత వాతావరణ శాఖ నుంచి సమాచారాన్ని తీసుకుని సిమ్యులేటర్లో ఆ పరిస్థితులను కల్పించి అంచనాలు రూపొందిస్తున్నారు. భవిష్యత్తులో సొంతంగా డ్రోన్ ద్వారా సమాచారాన్ని సేకరించుకునే దిశగాను ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత వాతావరణ శాఖ, ఇస్రో వంటి సంస్థలతో ఐఐటి పరిశోధకులు ఒప్పందాలు చేసుకుని సంయుక్తంగా పరిశోధనలు చేస్తున్నారు. దీని ప్రత్యేకత ఏంటంటే మనకి వర్షపాతం ఎంత వస్తుందో మనం వర్షపాతం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రావట్లేదని అంచనా వేయచ్చు. కానీ మనం అంచనా వేయలేనిది ఏంటంటే ఎన్ని సెంటీమీటర్ పడుద్ది, రేపు ఎల్లుండు అలా ఎంత శాతం పడుద్ది అన్నది ప్రస్తుతం అయితే ప్రపంచంలో ఎవ్వరూ దీన్ని అంచనా వేయలేకపోతున్నారు. మనకి ఎంత వర్షపాతం పడుద్ది, ప్రస్తుతం ఎంత పడుద్ది, రేపు ఎంత పడుద్ది, ఎంత శాతం పడుద్ది, దీని ద్వారా ఏంటంటే ఎప్పుడు వరదలు వస్తాయి ముందు అంచనా వేయడం వల్ల చాలా ఉపయోగం ఉంది. క్లౌడ్ నుంచి కింద భూమి వరకు మొత్తం టెంపరేచరు, ఆ తేమ శాతం మొత్తం అంతా ఈ ఫెసిలిటీలో మనం సిమ్యులేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, మనకి హైదరాబాద్లో తేమ శాతం ఒక విధంగా ఉంటుంది, అలాగే అస్సాంలో తేమ శాతం ఒక విధంగా ఉంటుంది. ఈ టెంపరేచర్, హ్యూమిడిటీ మనం ఇక్కడ వేరీ చేయడం వల్ల మనం ఇక్కడ ఎంత వర్షపాతం పడుతుంది, అస్సాంలో ఎంత వర్షపాతం పడుతుంది అది కనిపెట్టచ్చు. అనేక విషయాల్లో దూసుకెళ్తున్న ఐఐటి హైదరాబాద్ ఇకపై వాతావరణ అంచనాల్లోనూ తనదైన ముద్ర వేయనుంది.